మునుగోడు ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎపిసోడ్ కీలకంగా మారుతోంది. స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ ప్రచారం చేయకపోవడంతో ఆయనపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పార్టీ ఘోర పరాజయంలో ఆయన పాత్రపైన విమర్శలు మొదలుపెట్టారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకటరెడ్డి కోవర్ట్ రాజకీయాలు చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. వెంకటరెడ్డి చర్యలను హైకమాండ్ గుర్తించిందన్నారు. కోమటిరెడ్డి పైన చర్యలు ఉంటాయని స్రవంతి తేల్చి చెప్పారు. మరోవైపు కోమటిరెడ్డి వ్యవహారం పైన కాంగ్రెస్ కీలక నేత జయరాం రమేష్ కూడా స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చామని సమాధానం ఇస్తే ఏఐసీసీ చూసుకుంటుందని పేర్కొన్నారు. వెంకటరెడ్డి నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీకి క్రమశిక్షణ ముఖ్యమని చెప్పిన జయరాం రమేష్ గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా మునుగోడు ఫలితాల తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించలేదు. కాంగ్రెస్ కంచుకోటలో కనీసం పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడంపై ఆయన మనోభావం ఏమిటన్నది ఇంతవరకు బహిర్గతం చేయలేదు. కొద్ది రోజుల క్రితం వెంకటరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్లో చెప్పిన ఆడియో వైరల్ అయింది. దీనిపై వివరణ కోరుతూ ఏఐసీసీ షోకాజ్ జారీ చేసి 10 రోజులు సమయం ఇచ్చింది. అయితే వెంకటరెడ్డి ఈ నోటీసుకు సమాధానం ఇచ్చారని సమాచారం. తాను సుశిక్షితుడైన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నానని, తనకు పార్టీలో గుర్తింపు లేదంటూ ఎంపీ వెంకటరెడ్డి వివరణ లేఖలో పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తారక్ అన్వర్ కు పంపిన సమాధానంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని కూడా వెల్లడించారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిన వివరణను అధిష్టానం పరిశీలిస్తోంది. పార్టీలోనే ఉన్నానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్లకపోవడానికి గల కారణాలను మాత్రం బహిర్గతం చేయలేదు. పైగా రాష్ట్రంలో దాదాపు 12 రోజుల పాటు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కొనసాగించిన భారత్ జోడో యాత్రకు దూరంగా ఉన్నారు. జోడో యాత్రకు కూడా వెళ్లకపోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. జోడో యాత్రకు దూరంగా ఉండడంపై స్పందించిన ఆయన నోటీస్ ఇచ్చిన తర్వాత తాను ఎలా యాత్రలో పాల్గొంటానని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత స్పందిస్తానని చెబుతున్నారు. దీని ద్వారా ఆయన రాజకీయ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది. ఇదే సమయంలో మునుగోడులో ఘోర ఓటమి రివ్యూ వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ గా విమర్శలు మొదలయ్యాయి. సోదరుణ్ణి గెలిపించుకునేందుకు పన్నిన పన్నాగంలో భాగంగానే ఎంపీ వెంకటరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని గాంధీ భవన్ లో జోరుగా చర్చ మొదలైంది. మరోపక్క పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయాల కోసం వెంకటరెడ్డి వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏఐసీసీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది, వెంకటరెడ్డి ఏ విధంగా అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.